హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 21-22 ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా. సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా. పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలో మొదటిసారిగా విక్టస్ హేజ్ పేరుతో వింగ్ స్పేస్ ఫోర్స్ భూకక్షలో సైనిక విన్యాసాలను 2025 నాటికి నిర్వహించనున్నట్లు ప్రకటించిన దేశం ఏంటి? అంటే భూమిపైన కాకుండా ఆకాశంలో సైనిక విన్యాసాలండి. ఓకేనా. మరి ఏ దేశం అండి? అమెరికా. ఆప్షన్ ఏ. వివరాలు చూద్దాం. భూమిపైనే కాకుండా పుడమి వెలుపల ఎదురయ్యే ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమెరికా ప్రపంచంలోనే తొలిసారిగా వింగ్ స్పేస్ ఫోర్స్ భూకక్షలో సైనిక విన్యాసాలను నిర్వహించనున్నది. అమెరికా స్పేస్ ఫోర్స్ ఇటీవల రాకెట్ ల్యాబ్, నేషనల్ సెక్యూరిటీ, ట్రూ అనోమలీ అనేటువంటి ప్రైవేట్ అంతరిక్ష కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుందని స్పేస్ సిస్టమ్ కమాండ్ పేర్కొంది. ఈ మిషన్కు విక్టస్ హేజ్ అని పేరు పెట్టారు. దీన్ని 2025లోగా అమలు చేసే అవకాశము ఉంది. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2. భారత నేవీ చీఫ్గా కేంద్రం క్రింది వారిలో ఎవరిని నియమించింది? భారత నేవీ చీఫ్. ఆప్షన్ బి అండి, దినేష్ త్రిపాఠి గారిని. భారత నేవీ చీఫ్గా అడ్మిరల్ హరికుమార్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్రం వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని కొత్త చీఫ్గా ప్రకటించింది. ఈ నెల 30న త్రిపాఠి నేవీ చీఫ్గా బాధ్యతలు అందుకోనున్నారు. త్రిపాఠి గతంలో వెస్ట్రన్ నేవల్ కమాండర్ ఇన్ చీఫ్గా సేవలైతే అందించారు. క్వశ్చన్ నెంబర్ 3. ఇటీవల శాస్త్రవేత్తలు ఎక్కడ ఉన్న అగ్నిపర్వతం ప్రతిరోజు 80 గ్రాముల బంగారాన్ని చిమ్ముతున్నట్లుగా కనుగొన్నారు. ఆన్సర్ ఆప్షన్స్ అండి, అంటార్కిటికా. వివరాలు చూద్దాం. అంటార్కిటికాలోని మౌంట్ ఎర్బస్ అనే అగ్నిపర్వతం ప్రతిరోజు 80 గ్రాముల బంగారాన్ని చిమ్ముతున్నట్లుగా పరిశోధకులు తెలిపారు. మరికొన్ని వాయువులు లావాతో కలిసి పుత్తడిని వెదజల్లుతున్నట్లుగా వెల్లడించారు. కొన్ని వాయువులు లావాతో కలిపి పుత్తడిని వెదజల్లుతున్నట్లుగా వెల్లడించారు. 1972 నుంచి ఇప్పటి వరకు ఈ అగ్నిపర్వతం నుంచి సుమారు 1518 కిలోల బంగారు రేణువులు ధూళి రూపంలో వాతావరణంలోనికి చేరినట్లుగా పేర్కొన్నారు. నాకు తెలిసి ఈ యొక్క అగ్నిపర్వతం కింద మరి భారీ బంగారు గని ఉంటుందని ఇది అభిప్రాయం అండి. శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 4. ఏ దేశ సహకారంతో భారత్లో కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అమెరికా. వివరాలు చూద్దాం. భారత్లో కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. తక్కువ ఎత్తు నుంచి జరిగే గగనతల దాడులను ఈ వ్యవస్థ ఎదుర్కొంటుంది. భారత్, అమెరికా కలిసి ఈ వ్యవస్థను రూపొందించనున్నాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇటీవల ప్రకటించారు. మరి ఇందులో భాగంగా స్ట్రైకర్ A1 వాహనాలు
చాసిన్లను భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా అక్కడే రూపొందిస్తారు. అయితే వీటిని గగనతల దాడులను ఎదుర్కొనే లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థ షోరాడ్ను అమరుస్తారు. వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇందులో సాంప్రదాయ క్షిపణులను ఎదుర్కొనే వ్యవస్థతో పాటు 50 కిలోవాట్ల శక్తి కలిగిన లేజర్ ఆయుధ వ్యవస్థ కూడా ఇందులో ఉన్నట్లుగా తెలియచేశారు. నెక్స్ట్ వన్, స్వదేశీ టెక్నాలజీ క్రూయిజ్ మిసైల్ యొక్క విజయవంతమైన ప్రయోగాన్ని DRDO ఎక్కడ నిర్వహించింది ఇటీవల? ఆప్షన్ ఏ చాందీపూర్, ఒడిషా. వివరాలు చూద్దాం. DRDO ఒడిషాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి స్వదేశీ టెక్నాలజీ క్రూయిజ్ మిసైల్ యొక్క విజయవంతమైన ప్రయోగాన్ని నిర్వహించింది. క్షిపణి అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది. వివిధ సెన్సార్లు మరియు భారత వైమానిక దళము నిశితంగా పర్యవేక్షించింది. కీ ముఖ్యాంశాలు: ఉపవ్యవస్థ పనితీరు. పరీక్ష సమయంలో క్షిపణి యొక్క అన్ని సబ్సిస్టమ్లు ఆశించిన విధంగా ప్రదర్శించబడ్డాయి. విశ్వసనీయత మరియు సామర్థ్యాన్ని కూడా ఈ యొక్క క్షిపణులు ప్రదర్శించినట్లుగా తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 6, తీవ్రమైన కరువు మరియు తీవ్రమైన వేడికి ఏ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ లక్ష్మణ తీర్థ నది పూర్తిగా ఎండిపోయిందండి. అంత తీవ్రమైన కరువు అయితే ఇటీవల ఈ రాష్ట్రంలో సంభవిస్తుందండి. సో ఎక్కడ మరి? ఆప్షన్ డి అండి, కర్ణాటక రాష్ట్రంలో. ప్రతి వేసవిలో కూడా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో నీటి ఎద్దడి అంటే నీటి కరువు అనేది విలయతాండవం చేస్తుందండి ఈ రెండు స్టేట్స్లో కూడా. ఓకే, వివరాలు చూద్దాం. కర్ణాటకలోని కొడుగు జిల్లాలో ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన లక్ష్మణ తీర్థ నది తీవ్రమైన కరువు మరియు తీవ్రమైన వేడికి లొంగిపోయింది. కుట్టాలోని అడవుల నుంచి ఉద్భవించిన ఇది కావేరీ నదిలో కలిసిపోయే ముందు సుమారు 180 కిలోమీటర్లు. అయితే ఈ ఏడాది నది పూర్తిగా ఎండిపోవడంతో ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రమైంది. ఎండబెట్టడం వెనుక కారణాలు: నది ఎండిపోవడానికి ప్రధాన కారణం వర్షపాతంలో గణనీయమైన లోటు. గత సంవత్సరం కొడుగులో 40% కొరత ఉంది. ఈ లోటు జిల్లా అంతటా భూగర్భ జలాలు క్షీణించాయి. దీని ఫలితంగా చిన్న వాగులు ముందుగానే ఎండిపోయి దీనివలన లక్ష్మణ తీర్థ మరియు కావేరీ నదులలోకి ఇన్ఫ్లో అయితే తగ్గింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల పురాతత్వ శాస్త్రవేత్తలు 200 మెగాలిథిక్ స్మారక చిహ్నాలు ప్రత్యేకమైన ఇనుపయుగము మెగాలిథిక్ సైట్లు ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తెలంగాణ రాష్ట్రంలో. వివరాలు చూద్దాం. తెలంగాణలోని పురావస్తు శాస్త్రవేత్తలు 3 విశేషమైన ప్రదేశాలను కనుగొన్నారు. ప్రతి ఒక్కటి ఈ ప్రాంతం యొక్క ప్రాచీన చరిత్రలో విభిన్న అంతర్దృష్టులను అందిస్తుంది. ఈ ఆవిష్కరణలలో దట్టమైన అడవులలో ఉన్న 200 మెగాలిథిక్ స్మారక చిహ్నాలు ప్రత్యేకమైన ఇనుప యుగంలో మెగాలిథిక్ సైట్లు ప్రత్యేకమైన నిర్మాణ శైలులను ప్రదర్శిస్తాయి. మరియు 2 రాక్ ఆర్ట్ సైట్లు పురాతన కళాత్మక వ్యక్తీకరణలను బహిర్గతం చేస్తాయి. ఈ పరిశోధనలు తెలంగాణ గతాన్ని ప్రకాశవంతం చేయడమే కాకుండా నిరంతర అన్వేషణ మరియు పరిరక్షణ ప్రయత్నాల ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. అడవి మధ్య మెగాలిథిక్ అద్భుతాలు. తెలంగాణ దట్టమైన అడవుల నడి ఒడ్డున 200 కంటే ఎక్కువ మెగాలిథిక్ స్మారక చిహ్నాలు ఉన్నాయి. ప్రధానంగా డోల్మెనోయిడ్ సిస్టులు సుమారు 1000 BCE నాటివిగా కనుగొన్నారు. నెక్స్ట్ వన్, భారతీయ నావికాదళం తన విధానాలను ధృవీకరించడానికి మరియు సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి ఇటీవల నిర్వహించిన మెగా వ్యాయామం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పూర్వీ లెహర్ అండి. పూర్వీ లెహర్. వివరాలు చూద్దాం. భారతీయ నావికాదళం తన విధానాలను ధృవీకరించడానికి మరియు ఈ ప్రాంతంలో సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి దాని సంసిద్ధతను అంచనా వేయడానికి తూర్పు తీరం వెంబడి పూర్వీ లెహర్ అనే మెగా వ్యాయామం నిర్వహించింది. నౌకలు, జలంతర్గాములు, విమానాలు మరియు ప్రత్యేక నావికా బలగాల భాగస్వామ్యాన్ని విస్తృతమైన డ్రిల్ అయితే చేసింది. నెక్స్ట్ వన్, ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయన్ తన బ్రాండ్ అంబాసిడర్గా క్రింది వారిలో ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ధోని గారిని. వివరాలు చూద్దాం. భారత మార్కెట్లో తన బ్రాండ్ ఉనికిని మరియు అవగాహనను పెంపొందించే వ్యూహాత్మక చర్యలో ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయన్ తన బ్రాండ్ అంబాసిడర్గా క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనిని నియమించుకుంది. స్టెల్లాటిస్ గ్రూప్ కంపెనీ పోటీతత్వంతో కూడిన భారతీయ ప్రయాణికుల వాహనాల మార్కెట్లో సాపేక్షంగా కొత్తగా ప్రవేశించింది. ఈ సంఘం ద్వారా స్థిరమైన స్థావరాన్ని కనుగొనడం మరియు దాని బ్రాండ్ గుర్తింపు బలోపేతం చేయడం లక్ష్యంగా
పెట్టుకుంది. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 10. మేఘావృతమైన పులిపిల్లి లియోపార్టస్ పార్టెనాయిడ్గా పిలువబడే ఈ పిల్లిని ఇటీవల ఎక్కడ కనుగొన్నారు? ఆప్షన్ ఏ అండి బ్రెజిల్. ఒక విశేషమైన ఆవిష్కరణలో బ్రెజిల్లోని దట్టమైన వర్షారణ్యాలలో అభివృద్ధి చెందుతున్న కొత్త జాతి అడవి పిల్లిని శాస్త్రవేత్తలు గుర్తించారు. మేఘావృతమైన పులిపిల్లి లియోపార్డస్ పార్డినాయిడ్స్గా పిలువబడే ఈ పిల్లి జాతి అద్భుతం. మరి జంతు ఔత్సాహికులు మరియు సంరక్షకుల హృదయాలను ఆకట్టుకుంది. ఈ ప్రాంతం యొక్క గొప్ప జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు కొత్త ప్రయత్నాలను ప్రారంభించింది. ది క్లౌడెడ్ టైగర్ క్యాట్ ఏ చిన్నదైన ఇక ముఖ్యమైన అన్వేషణ విశిష్టమైన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. పెంపుడు పిల్లి వలె దాదాపు అదే మేఘాల పులి పిల్లి సాపేక్షంగా చిన్న అడవి పిల్లి. సో దాని విలక్షణమైన మచ్చల కోటు దాని అవసరాలలో సజావుగా మిళితం కావడానికి అనుమతిస్తుంది. ఇది మనుగడకు అద్భుతమైన అనుసరణగా కూడా చెప్పుకోవచ్చు. అంటే దాని యొక్క చర్మం పైన ఉన్నటువంటి మచ్చలు ఆ ప్రకృతిలోనే కలిసిపోయే విధంగా ఉన్నట్లుగా తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 11. 54వ అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ బి ఏప్రిల్ 22. ఏప్రిల్ 22న 54వ అంతర్జాతీయ మదర్ ఎర్త్ డేని జరుపుకోవడానికి ప్రపంచం ఏకమవుతుంది. వేగంగా పెరుగుతున్న కాలుష్య స్థాయిలు, అటవీ నిర్మూలన మరియు గ్లోబల్ వార్మింగ్తో సహా మన గ్రహానికి ముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ సవాళ్లను పరిష్కరించాల్సిన కీలక అవసరాన్ని ఈ వార్షిక కార్యక్రమం పదునైన రిమైండర్గా పనిచేస్తుంది. ఇంపార్టెంట్. ది ఆరిజిన్స్ ఆఫ్ ఎర్త్ డే. ఎర్త్ డే అనే భావన 1970లో ఉద్భవించింది. విస్కాన్సిన్ నుండి సెనేటర్ గెలార్డ్ నెల్సన్ పర్యావరణ క్షీణత గురించి అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా బోధనను ప్రతిపాదించినప్పుడు ప్రారంభించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 12. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునేందుకు ఎన్ని సంవత్సరాల వయోపరిమితిని తీసేసిందండి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ 65 సంవత్సరాలు. ఇంతకుముందు 65 సంవత్సరాలు దాటిన వారికి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం లేదండి. ఇప్పుడు ఆ నియమాన్ని సవరించింది. ఎవరైనా తీసుకోవచ్చు ఇకపై. కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునేందుకున్న 65 ఏళ్ల వయోపరిమితిని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలగించింది. ఇక నుంచి ఏ వయసు వారైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇంతకాలం 65 ఏళ్లు దాటిన వారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు వీలుండేది కాదు. ఈ నిబంధనను తొలగిస్తూ ఇటీవల IRAI గెజెట్ కూడా విడుదల చేసింది. క్వశ్చన్ నెంబర్ 13. భూమి మీద తిరగాడిన అతిపెద్ద డైనోసార్కి ఇటీవల శాస్త్రవేత్తలు ఏ పేరు పెట్టారు? ఆప్షన్ బి అండి శివ అనే పేరు పెట్టారండి. చూద్దాం వివరాలు. భూమి మీద తిరగాడిన అతిపెద్ద డైనోసార్ ఏదో తెలుసా? దాని పేరు శివ. ఇది నిజమే. భూమి మీద జీవించిన అతిపెద్ద సర్పం. శిలాజాలను మన దేశంలో కనుగొన్న శాస్త్రవేత్తలు శివుడి మెడలో ఉండే సర్పం వాసుకి పేరును దానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అసలు ఆ శివుడి పేరుట ఉన్న భారీ డైనోసార్ అయితే ఇటీవల కనుగొన్నట్లుగా తెలుస్తుందండి. శివుని పేరును పెట్టినటువంటి భారీ డైనోసార్ని అయితే ఇటీవల కనుగొన్నారు. దానికి శివ అనే పేరు పెట్టారు. నెక్స్ట్ వన్. భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించిన కేతావత్ సోమ్లాల్ నాయక్ ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకొనున్నారు. అయితే వీరు ఏ రాష్ట్రానికి చెందినవారండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి తెలంగాణ. భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించిన కేతావత సోమ్లాల్ నాయక్ సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకొనున్నారు. మరి ఇందుకు ఈ మేరకు ఆయన ఆదివారం ఢిల్లీకి బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా నెక్స్ట్ భువనగిరి మండలము ఆకుతోట భావికి చెందిన సోమ్లాల్ నాయక్ నిరుపేద కుటుంబంలో జన్మించారు. సో ఆయన 700 శ్లోకాల ద్వారా భగవద్గీతను బంజారా భాషలోనికి అనువదించడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఫణిగిరి గుట్టపై పార్వతీదేవి శిల్పం వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఎక్కడండి? తెలంగాణ అండి. మళ్ళీ సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఫణిగిరి గుట్టపై పార్వతీదేవి శిల్పం వెలుగులోనికి వచ్చింది. ఈ గుట్టపై పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న త్రవ్వకాలను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గుట్ట ఎక్కడానికి ముందున్న చిన్న గుహలో పార్వతీదేవి శిల్పాన్ని ఆయన గుర్తించారు. ఈ గుహ సుమారు 6 ఫీట్ల పొడవుతో వెడల్పులో 4 ఫీట్ల ఎత్తులో ఉన్నట్లుగా రత్నాకర్ రెడ్డి గారు తెలిపారు. గుహలో దీర్ఘచతురస్రాకారంలో 2 ఇంచుల లోతులో పానమట్టం మధ్యలో ఉబ్బెత్తుగా ఉండే శివలింగాలు
తొలిచారని ఇలా 5 జంట శివలింగాలు ఉన్నాయని చెప్పారు. గుహ లోపల వెనుక భాగంలో 4 ఇంచుల ఎత్తులో ఆసీనురాలైన దేవతా శిల్పం చిక్కి ఉందని, బహుశా పార్వతీదేవి శిల్పం కావచ్చని కూడా వారు పేర్కొనడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద పాము వెన్నుముక యొక్క 27 ఎముకలు కనుగొన్న పనాండ్రో లిగ్నైట్ మైన్స్ ఎక్కడ ఉన్నాయి? ఆ యొక్క మైన్స్లో దొరికాయండి, త్రవ్వకాలు జరుపుతుంటే. ఆప్షన్ ఏ గుజరాత్లో ఉందండి పనాండ్రో లిగ్నైట్ మైన్స్. ఇక్కడే ప్రపంచంలోని అతిపెద్ద పాముగా కనుగొనబడ్డటువంటి 27 ఎముకలు, పక్కటెముకలు అయితే కనుగొన్నారు. చూద్దాం. గుజరాత్లోని కచ్లో లభించిన శిలాజాలపై ఐఐటి రూర్కీ జరిపిన పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగులోనికి వచ్చాయి. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. పనాండ్రో లిగ్నైట్ మైన్లో దొరికిన 27 ఎముకలు ప్రపంచంలోని అతిపెద్ద పాము వెన్నుముకకు చెందినవని పరిశోధకులు గుర్తించారు. ఈ పాము దాదాపుగా 11 నుంచి 15 మీటర్ల వరకు ఉండొచ్చని వీరు భావిస్తున్నారు. ఇది ప్రపంచంలో ఇప్పటివరకు అతిపెద్ద పాముగా గుర్తింపు పొందిన టైటానో బోవాను పోలి ఉందని తెలిపారు. భారీ సైజులో ఉన్నందున ఈ పాము కూడా అనకోండాలా మెల్లగా కదలగలిగేదని భావిస్తున్నారు. పరిశోధకులు ఈ పాముకు శివుడి మెడలోని పాము పేరైన వాసుకి కలిసి వచ్చేలా వాసుకి ఇండికస్ అనే పేరు పెట్టారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 2 అండి. పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన సెల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్ శాఖ 2వ స్థానంలో నిలిచింది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చాక ఈ ఏడాది కాలంలో 26,833 ఫోన్లను రికవరీ చేశారు. రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్ 19న ఈ సేవలు ప్రారంభం కాగా రోజు 73 ఫోన్లను తిరిగి స్వాధీనపరుచుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్లో 4,348, సైబరాబాద్లో 2,772, రాచకొండలో 2,767 ఫోన్ల రికవరీ అయినట్లుగా సిఐడి అదనపు డీజీపీ శిఖా గోయల్ వెల్లడించారు. సిఐడి సబ్ ప్రైమ్ ఎస్పీ డాక్టర్ లావణ్య ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్తో సంప్రదింపులు జరపడంతో ఈ ఘనత సాధ్యమైంది. క్వశ్చన్ నెంబర్ 18, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. 2022 పేరిట రూపొందించిన 5వ చిరుత పులుల జనాభా నివేదిక గురించి క్రింది వాటిలో సరైన సమాధానం? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అన్నీ కూడా సరైనవే. చూద్దాం. 2018లో భారత్లో చిరుత పులుల సంఖ్య 12,682, కరెక్ట్. 2022 నాటికి 13.84 పెరిగిందని నివేదిక వెల్లడించింది, కరెక్ట్. 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1022 చిరుతలు పెరిగాయి. పెరుగుదల శాతం 7.92%. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 486 చిరుతలు పెరిగినట్లుగా పేర్కొన్నారు. వివరాలు చూద్దాం. మన ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. భారత్లో చిరుతల స్థితిగతులు 2022 పేరిట రూపొందించిన 5వ చిరుత పులుల జనాభా నివేదికను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఇటీవల విడుదల చేశారు. నేషనల్ ట్రైబల్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నివేదికలు విడుదల చేశాయి. అయితే దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల పరిధిలో 6.4 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన చిరుతపులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్య పరిధిలో సమగ్ర సర్వే నిర్వహించారు. దీని ప్రపంచంలోనే అతి విస్తారమైన వన్యప్రాణి సర్వేగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2018లో భారత్లో చిరుతపులుల సంఖ్య 12,862, వాటి సంఖ్య 2022 నాటికి 13.84గా పెరిగిందని నివేదిక వెల్లడించింది. అయితే 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1022 చిరుతలు పెరిగాయి. పెరుగుదల శాతం 7.95%. మరి మధ్యప్రదేశ్లో అత్యధికంగా 486 చిరుతలు పెరిగాయి. శాతాల పరంగా చూస్తే 282% చిరుత పులులు పెరగడంతో మరి అరుణాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా. శాతపరంగా అండ్ అత్యధికంగా ఉన్నవి మధ్యప్రదేశ్లో, శాతపరంగా పెరిగినవి చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్. మరి చిరుతపులుల సంఖ్యలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 3,907 చిరుతపులులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో 1985, 1879, తమిళనాడు 1970 ఉన్నాయి. ఇక్కడ మిస్ అయిందండి, నేను యాడ్ చేస్తాను ఇది. ఆంధ్రప్రదేశ్లో 599, తెలంగాణలో 297 చిరుతపులులు ఉన్నాయి. 2018 లెక్కలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో చిరుతల సంఖ్య 15.65% పెరగ్గా తెలంగాణలో 11.07% తగ్గింది. ఏపీలో నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్లోని పన్నాలో శ్రీశైలంలో 270, మధ్యప్రదేశ్లోని పన్నాలో 256, సత్పురాలో 215 ప్రాంతాల్లో చిరుతలు అత్యధికంగా నివాసం ఉంటున్నట్లుగా తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిరుతపులుల సంతతి పెరగ్గా తెలంగాణ, గోవా, బీహార్, కేరళ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశాలో తగ్గింది. ఒడిశాలోనైతే
ఏకంగా 4 వంతులు అంటే సుమారు 192 చిరుతలు తగ్గినట్లుగా నివేదిక పేర్కొంది. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల వార్తల్లో కనిపించే అహోబిలం పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. కతియా గోధుమ ఇటీవల జే ట్యాగ్ పొందింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినదండి? కతియా. ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఇటీవల వార్తల్లో చూసిన పెరుంగమనల్లోర్ ఊచకోత ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆప్షన్ ఏ తమిళనాడు. ఇటీవల ఐఓఎస్ ఎకోసిస్టమ్ పరికరాల కోసం మై సిజిహెచ్ఎస్ యాప్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ బి అండి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇటీవల డీజీ యాత్రా వ్యవస్థను ప్రారంభించిన భారతదేశంలోని 14వ విమానాశ్రయం ఏది? ఆప్షన్ సి అండి మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం, గోవా. నెక్స్ట్ వన్. ఇటీవల 2023-24లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతి కోసం భారతదేశంలో ఏ లక్ష్యాన్ని నిర్దేశించింది? $9.1 బిలియన్. ఇటీవల టర్నలింగ్ ప్రాజెక్టుల పనితీరును మెరుగుపరచడానికి ఎస్జేవిఎన్ లిమిటెడ్ ఇటీవల ఏ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి పాట్నా, ఐఐటి పాట్నా. భారతదేశంలో తన మొదటి ప్రైవేట్గా నిర్వహించబడే వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ని ఏ సంవత్సరం నాటికి సృష్టించాలని యోచిస్తుంది? ఆప్షన్ డి 2029-30. ప్రతి సంవత్సరం ఏ రోజును అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్ బి అండి ఏప్రిల్ 5. ఓకే. ఇటీవల కేరళ యూనివర్సిటీకి చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు 5200 ఏళ్ల నాటి హరప్పా స్థావరాన్ని ప్రదేశంలో కనుగొన్నారు? ఆప్షన్ ఏ పర్తాబెట్, గుజరాత్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటెస్టైన్ అని ఏ వ్యాధిని పిలుస్తారు? ఏ వ్యాధి అండి అది? ఆప్షన్ ఏ జియార్డియాసిస్ అనే వ్యాధిని పిలుస్తారు. కొంకి పురుగు ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కొంకి పురుగు ద్వారా. ఆన్సర్ ఆప్షన్ బి అండి ఎకైలో స్టోమియాసిస్, హుకాయ్ డిసీజ్ అంటారు. హుకామ్ డిసీజ్. నెక్స్ట్ వన్. ఎలిఫెంటియాసిస్ అంటే బోధకాలు ఈ క్రిమి వల్ల వస్తుంది. బోధకాలు. ఆప్షన్ బి అండి ఉచరేరియా బ్యాంక్రప్టీ. నెక్స్ట్ వన్. డైకోఫేటాన్ శిలీంధ్రం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఆప్షన్ డి తామర. జీవి అతితేయి వెలుపల నిర్జీవంగా, జీవి లోపల సజీవంగా ఉండేవి ఏంటి? ఆప్షన్ డి వైరస్లు. మలేసియా, డిసెంట్రీ లాంటి వ్యాధులు ఈ క్రీమ్ల వల్ల వస్తాయి. ఏంటది మరి? ఆప్షన్ బి అండి ప్రోటోజోవా. బేకరీలలో ట్రేడ్ వాడకంలో ఈ క్రింది వాటిని ఉపయోగిస్తారు. బేకరీలలో బ్రెడ్ వాడకంలో వేటిని ఉపయోగిస్తారంటే ఆప్షన్ బి బ్యాక్టీరియాలు. ఓకే. నెక్స్ట్. వైజోబియం వల్ల మొక్కల్లో ఈ క్రింది మూలకము ఉపయోగము పెరుగుతున్నది? ఆన్సర్ ఆప్షన్ బి అండి నైట్రోజన్. నెక్స్ట్ వన్. పెరుగు తయారు కావడానికి ఉపయోగపడేది ఏంటి? ఆప్షన్ బి లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా. క్రింది వాటి తయారీలో ఈస్ట్లు ఉపయోగిస్తారు. దేని తయారీలో అండి? ఆప్షన్ సి ఆల్కహాల్లో. నెక్స్ట్ వన్. వెస్ట్రన్ బ్లాంట్ పరీక్ష ద్వారా క్రింది వ్యాధిని నిర్ధారిస్తారు. వెస్ట్రన్ బ్లాంక్. ఆప్షన్ డి ఎయిడ్స్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యువర్ presence. Have a nice day. Bye.